అదానీ సివిల్ ఫ్రాడ్ కేసులో అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఏడాది కాలంగా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషను ఆయనకి నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ నోటీసులు తీసుకోవడానికి కానీ భారత ప్రభుత్వం ద్వారా సర్వ్ చేయడానికి కానీ అవకాశం లేనటువంటి వాతావరణం ఏర్పడింది. తర్వాత భారత ప్రభుత్వం తిరస్కరించడంతో రెండు సందర్భాల్లో స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ప్రయత్నాలు, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడం. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా న్యూయార్క్ కోర్టులోనే ఆ సంస్థ అప్లికేషన్ పెట్టడము, కేసు వేయడము, దీంతో ఖచ్చితంగా కోర్టు ద్వారానే సమన్లు జారీ అయ్యేటటువంటి వాతావరణం ఏర్పడడంతో ఇప్పుడు అదానీ అమెరికా కోర్టు మెట్టెక్కక తప్పనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు అందరికీ తెలిసినవే. గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీని భారతదేశంలో విక్రయించడానికి గాను, సోలార్ ఎనర్జీ అంటే చాలా చౌకగా వస్తుంది, 25 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది, ఒక 5-6 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసిన తర్వాత మిగిలినంతా డబ్బులు ఉచితంగా వచ్చినట్లుగానే ఆ సంస్థలకు లభిస్తుంటాయి. అందువల్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి అదానీ కంపెనీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖులకి పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం ద్వారా, నిధులు లంచాలు ఇవ్వడం ద్వారా ఆ కాంట్రాక్టులు పొందింది అనేది అభియోగం. ఇది భారతదేశంలో కాకుండా అమెరికాలో, అంటే అమెరికా నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేయడం ఈజీగా ఉంటుంది, తర్వాత మనీ లాండరింగ్కి ఈజీగా ఉంటుంది, భారతదేశం నుంచి వేరే దేశానికి పంపితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అదానీ కంపెనీ అక్కడ ఒక చిన్న సంస్థని ఫ్లోట్ చేసి అక్కడ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు సమీకరించి ఆ డబ్బుల్ని ఈ లంచాలకు వాడారు అనేది స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ యొక్క అభియోగం. అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలకి 1750 కోట్లు అందాయని, మిగిలిన వాళ్ళకి కొంతమందికి అందాయి అనేది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ గుర్తించడము, కేసు పెట్టడము, అంటే ఇన్వెస్టర్లని తప్పుదారి పట్టించడము, అవినీతి అంటే చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడము అనేటటువంటి అభియోగాల మీద అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీ కంపెనీ మీద కేసు పెడుతుంది. ఈ కేసు ఆయన హాజరవుతారా లేదా అనేది 1.5 కాలంగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కోర్టు ద్వారా అప్రోచ్ కావడంతో ఇంకా తప్పనిసరైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదానీ కేసును డిఫెండ్ చేసుకోవడానికి, తాను రక్షణ పొందడానికి చాలా సీనియర్ న్యాయవాదుల్ని ఆశ్రయించినట్లుగా సమాచారం వస్తుంది. ఎవరు అంటే ట్రంప్ వ్యవహారాలు, ట్రంప్ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు ట్రంప్కి సంబంధించినటువంటి కేసుల్లో కీలకమైనటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి రాబర్ట్ జెఫ్రీ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు అదానీ హైర్ చేసుకున్నాడు ఈ కేసులో తనను డిఫెండ్ చేయడానికి. అంటే దాదాపు 90 రోజుల్లోపు ఈ నోటీసులు ఏమైతే వచ్చాయో దానికి సమాధానం ఇవ్వాలి. కోర్టులో డిఫెండ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ కేసును కొట్టేయడానికి కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి అవినీతి తాను చేయలేదని కానీ దీనికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ని తయారు చేయడానికి, ఆ తర్వాత తనకి రక్షణ లభించేలా న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందడానికి రాబర్ట్ జెఫ్రీ అనేటటువంటి బిజినెస్ లాయర్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాల్ స్ట్రీట్ లాయర్ అంటారు, వాల్ స్ట్రీట్ అడ్వకేట్, వాల్ స్ట్రీట్ అటార్నీ అంటారు. వాల్ స్ట్రీట్ అంటే బిజినెస్ అనేటువంటి అర్థంలో చాలా సీనియర్ కేసులు చూసినటువంటి వ్యక్తి ఆయన. దాదాపు గోల్డ్మ్యాన్ సాక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ, బ్యాంకింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆ గోల్డ్మ్యాన్ సాక్స్కి సంబంధించి కానీ, ఫోక్స్ వ్యాగన్ జర్మనీ కంపెనీకి సంబంధించిన కేసులు కానీ, తర్వాత అలియన్స్ బజాజ్ వాళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక్కడ దానికి ఫ్రాంచైజీస్ ఉన్నట్టే అక్కడ అలయన్స్ అంటే ఇంటర్నేషనల్, దానికి సంబంధించి కానీ, అంటే కొన్ని దాదాపు దీనికి గోల్డ్మ్యాన్ సాక్స్కి సంబంధించి కేసు చూస్తేనే 1,15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులో అనుకూలమైనటువంటి వాదనలు వచ్చేలాగా ఆయన చేయగలిగాడు అనేటటువంటిది. ఇంత పెద్ద కంపెనీలకి క్లయింట్లుగా ఉన్నటువంటి రాబర్ట్ జెఫ్రీ ఇప్పుడు అదానీ కంపెనీకి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఇది ట్రంప్కి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యవహారం కూడా. ఆయన ఒక మహిళకి సంబంధించి డబ్బులు ఇచ్చి ఆమెకి సంబంధించినటువంటి సంబంధాల విషయంలో తప్పుకోగలిగాడు అనేటటువంటి అభియోగాలు వచ్చినప్పుడు అతన్ని బయటపడేసేటటువంటి కేసును కూడా ఈ రాబర్ట్ జెఫ్రీ చూశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి ట్రంప్కి సంబంధించిన కొన్ని వ్యవహారాలని ఆయన లీగల్ ఆస్పెక్ట్లో పరిశీలన చేసుకుంటూ న్యాయవాదిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద న్యాయవాదిని ఇప్పుడు అదానీ కంపెనీ హైర్ చేసింది తమను తాము రక్షించుకోవడానికి. $1 మిలియన్ ఆయన బిల్లు ఉంటుంది. అంటే $1 మిలియన్ అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం 9 కోట్ల వరకు వస్తుంది. అంతటి మొత్తాన్ని చెల్లించుతూ కేసు నుంచి బయటపడడానికి అదానీ ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఒక ప్రముఖమైనటువంటి రాబర్ట్ జెఫ్రీని పెట్టుకోవడంలోనే
ఈ కేసుకు సంబంధించి చాలా ప్రెస్టీజియస్గా అదాని కంపెనీ పోరాటం చేస్తుంది లీగల్గా అనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి. ఈ 90 రోజుల్లోని కేసుకు సంబంధించి ఏం వివరణ ఇస్తారు, ఏ రకమైనటువంటి ధోరణితోటి ముందుకు వెళతారు, రాబర్ట్ జేఫ్రీ ఎంతవరకు అదానీని ఈ చిక్కుల నుంచి బయటపడేయగలుగుతాడు అనేది మనం వేచి చూడాలి.